The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, chapter 12 and verse 12. నేటి దినం మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడినది. The Holy Ghost shall teach you in the same hour what ye ought to say. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. When we see the context, we understand that this promise is mainly given to those who are persecuted. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాగ్దానం ఆనాడు హింసించబడుతున్న వారికి ఇవ్వబడినది. The people who are brought before magistrates, before powers, etc., because of their testimony and ministry. మరి వారి యొక్క సాక్ష్యము పరిచర్యను బట్టి న్యాయాధిపతుల యొద్దకును అధికారుల ముందుకు తీసుకొని రాబడినప్పుడు సందర్భం. Such persecutions were faced by almost all the disciples and also Paul. ఈ విధమైనటువంటి హింసలు దాదాపుగా శిష్యులందరూ మరియు పౌలు కూడా ఎదుర్కొన్నాడు. During the first century, మొదటి శతాబ్ద కాలంలో the Roman government and also the Orthodox Jews were absolutely against the born-again believers in Christ. రోమా ప్రభుత్వం గారు అలాగే మరి నిష్ఠగల యూదులు వీరు సువార్తికులకి లేదా సువార్తకి వ్యతిరేకంగా ఉండినారు. And as a result of that, many became martyrs for their faith. దానికి ఫలితంగానే అనేకులు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి హతసాక్షులయ్యారు. Paul also stood before such authorities, powers like Sanhedrin, the governor Felix, the governor Festus, and also King Agrippa, etc., for his faith in Lord Jesus Christ. పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభునందు తనకున్న విశ్వాసమును బట్టి అలాంటి న్యాయాధిపతులు అధికారుల యొద్దకు అనగా ఫేస్తు, ఫేలిక్స్, అగ్రిప్పరాజు ముందుకు తీసుకొని రాబడ్డాడు. And we can read in Acts of Apostles as to how the Holy Ghost helped him in the same hour in fulfillment of this promise. ఇక అపోస్తలుల కార్యంలో మనం చదివినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆ గడియలోనే ఏమి చేయవలసినది ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ బయలుపరిచారు. This is one of the ministries of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ జరిగించే పరిచర్యలోని ఒకటి. Holy Spirit is our helper. పరిశుద్ధాత్మ మనకి సహాయకుడు. That's why when we witness about Lord Jesus Christ before people, we need not be anxious. అందుకనే ప్రజల ఎదుట నిలబడి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్షులుగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. We can claim this promise and the Holy Spirit will tell us what to speak. ఈ వాగ్దానం మనం కోరుకోవచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మ మనం ఏమి పలకవలసింది ఏమి చెప్పవలసిందో పరిశుద్ధాత్మయే మనకు బోధిస్తాడు. There are wonderful examples in the scriptures to prove this promise. ఈ వాగ్దానాన్ని నిర్ధారించేదానికి బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. I will put two well-known examples before you from the Old Testament. పాత నిబంధనలో నుండి మనకి బాగా పరిచయమైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించిన ఉదాహరణ నేను మీ ముందు ఉంచుతాను. The first one is Joseph. మొదటి వ్యక్తి యోసేపు. When he stood before Pharaoh to interpret his dreams in Genesis 41st chapter, ఆదికాండం 41వ అధ్యాయంలో ఫరోకు వచ్చినటువంటి కలల్ని దాని భావం చెప్పడానికి ఆ ఫరో ఎదురుకు వచ్చినప్పుడు we can see how the Holy Spirit helped him about what to speak. మరి ఏమి మాట్లాడాలి అనే దాని గురించి పరిశుద్ధాత్మ ఏ విధంగా అతనికి సహాయం చేసి నడిపించాడో మనం చూడగలం. Joseph was a slave and later he was a prisoner. యోసేపు అక్కడ బానిసగా ఉన్నాడు, ఆ తర్వాత ఖైదీగా ఉండినాడు. He was not an Egyptian but a slave from the land of Israel. ఇతడు ఐగుప్తీయుడు కాదు, కానీ ఇశ్రాయేలు దేశానికి చెందిన ఒక బానిసగా ఇక్కడికి వచ్చాడు. He did not know anything about the future of Egypt. ఐగుప్తుకి రాబో దినాలు ఏమి జరగబోతుంది లేదా దాని భవిష్యత్తు ఏమిటిదో యోసేపు ఎరగడు. But when Pharaoh told the dreams, how correctly Joseph interpreted we can see. అయితే ఫరో కల చెప్పగానే యోసేపు ఎంత చక్కగా ఎంత సరియైన రీతిలో దాని భావాన్ని చెప్పాడో మనం చూస్తాం. As for Joseph, he had no ability or knowledge to speak or interpret like that. యోసేపు మాటకు వస్తే ఈ విధంగా భావం తెలియపరచడానికి తన దగ్గర శక్తి సామర్థ్యాలు జ్ఞానము తెలివి లేదు. Even the Gentile king who never believed in the true God Jehovah could see the operation of the Spirit of God in Joseph.
అన్యుడైనటువంటి రాజు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచని వాడు, ఆ రాజు కూడా ఏ విధంగా దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ కార్యం జరిగించిందో చూశాడు. Pharaoh commented in Genesis 41:38 saying, ఆదికాండం 41 అధ్యాయం 38వ వచనంలో ఫరో చెప్తున్న మాట, "Can we find such a one as this is, a man in whom the Spirit of God is?" కాబట్టి మరి దేవుని ఆత్మ కలిగినటువంటి ఇతని వలె మనము ఈ మనిషిని కనుగొనగలమా? Yes, he could see the Spirit of God operating in Joseph. కాబట్టి దేవుని ఆత్మ యోసేపు జీవితంలో పని జరిగించడం చూస్తా ఉన్నాడు. And the second example is again Daniel. ఇక రెండవ ఉదాహరణకు వస్తాం, అది దానియేలు. He was also a captive in the land of Babylon. దానియేలు కూడా బబులోను దేశంలో చెరలో ఉన్నాడు. The Babylonian emperor Nebuchadnezzar had a dream and he forgot. బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు కూడా కల కన్నాడు, కానీ మర్చిపోయాడు. In Daniel's case, it is a bigger challenge. మరి దానియేలు విషయానికి వస్తే ఇది మరింత ఎక్కువైనటువంటి సవాలే. Daniel had to tell the dream and also the interpretation. ఇక్కడ చూడండి, దానియేలు ఆ కలను చెప్పాలి, కల భావము కూడా చెప్పాలి. Undoubtedly, Daniel was a wise man, but this assignment is beyond his capacity. నిస్సందేహంగా దానియేలు ఎంతో తెలివైన వాడే, కానీ ఇక్కడ ఆయనకి ఏదైతే ఈ బాధ్యత అప్పగించబడిందో ఇది అసాధ్యమైనదే. However, to everyone's amazement, he was successful in telling the dream and also the interpretation. ఏదేమైనా ఇక అందరి ఆశ్చర్యానికి అతడు కల చెప్పాడు, కల భావాన్ని కూడా చెప్పి ఆశ్చర్యపరిచాడు. And he talked about the golden head చూడండి, ఆ బంగారంతో చేయబడిన శిరస్సు గురించి మాట్లాడాడు. and the silver breast and arms, ఆ తర్వాత చూడండి, వెండితో చేయబడినటువంటి ఛాతీ భాగము, ఈ భుజాల గురించి చెప్పాడు. and also the brazen belly and thighs, ఆ తర్వాత మరి ఇత్తడి ఉదర భాగము గురించి ఆయన మాట్లాడాడు. and also about the iron legs, ఆ తర్వాత ఇనుప కాళ్ళ గురించి మాట్లాడాడు. and also about the feet which are part of iron and part of clay. మరి ఇక ఈ పాదముల గురించి కూడా ఒక భాగము ఇనుము, ఒక భాగం మట్టి, ఇనుము మట్టి కలిపినదిగా. To be frank, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే Daniel spoke about the events that are taking place today, that is, in this 21st century. మరి దానియేలు నేటి దినాన అంటే 21వ శతాబ్దంలో జరుగుతున్న సంగతుల గురించి ఆనాడు చెప్పాడు. He talked about the present day events nearly 26 centuries ago. ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటి గురించి 2600 సంవత్సరాలకు పూర్వమే ఆయన చెప్పాడు. God the Holy Spirit, who knew the ending from the beginning, had revealed to him and enabled him to utter the right words before Nebuchadnezzar. పరిశుద్ధాత్మ దేవుడు అంతము ఆది నుండి ఎరిగినటువంటి ఆ దేవుడు మరి దానియేలుని ఈ విధమైనటువంటి ఈ మాటలు పలకడానికి సహాయం చేసినాడు. What a great God and blessed Holy Spirit we are having. ఎంత గొప్ప దేవుడు, దివ్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. Oftentimes, many messengers of God, in their introductory prayer before sharing God's word, claim this promise in Luke 12:12 and ask the Holy Spirit to put the right words in their mouths. చూడండి, తరచుగా దైవ వర్తమానికులు వారు వర్తమానం ఆరంభించేదానికి ముందుగా లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి ఆ వాగ్దానాన్ని కోరుకుంటూ ఏమి పలకవలసిందో ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటారు. Occasions constantly and regularly arise in the lives of Christians, and they are suddenly and unexpectedly called upon to speak on behalf of their master Lord Jesus Christ. చూడండి, కొన్ని సందర్భాల్లో లేదా తరచుగా కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు అనగా క్రైస్తవులు అనబడేవారు తమ యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు మాట్లాడవలసినగా అకస్మాత్తుగా వారికి పని, ఈ బాధ్యత అప్పగించబడుతుంది Without any prior notice. ముందుగా ఏమి చెప్పకుండానే. Even many times in my ministry, I faced such situation. అనేక పర్యాయాలు నా యొక్క సేవా పరిచర్య సమయాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను నేను ఎదుర్కొన్నాను. In such situations, అలాంటి పరిస్థితుల్లో when we pray to God, దేవునికి ప్రార్థన చేసినప్పుడు the Holy Spirit will come to our rescue instantly and immediately. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న పాటున వెంటనే మనం సహాయం చేయడానికి, మనల్ని కాపాడడానికి వస్తాడు. And many times, when sharing God's messages in various meetings, I shared many thoughts
that I never thought of earlier. అనేక పర్యాయాలు అనేకమైనటువంటి మీటింగ్లో ఎన్నో వర్తమానాలు చెప్తున్నప్పుడు ఇంతకు పూర్వం ఎన్నడూ రానిటువంటి ఆ తలంపుల గురించి నేను అక్కడ పంచుకున్నాను. Who is bringing such thoughts to my memory? కాబట్టి ఇలాంటి తలంపులు అవన్నీ కూడా నా జ్ఞాపకానికి, నా మదిలోనికి ఎవరు తీసుకొని He వస్తున్నారు? is the blessed Holy Spirit. ఆయన దివ్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. He reminds us based on the need. ఆ అక్కరను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. In that particular hour, not even in that day, remember, in that exact moment, he reminds. చూడండి, ఆ దినము కూడా, ఆ రోజు కూడా కాదు, కానీ అప్పుడే ఆ గడియలోనే ఆయన బయలుపరుస్తాడు. Also, one more important thing. మరొక ప్రాముఖ్యమైన సంగతి కూడా, Remember, this promise is not a substitute for poor preparation in teaching and preaching the word of God. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యమును ఉపదేశించి వాక్యమును బోధించడానికి ఇదేదో దానికి బదులుగా సిద్ధపాటు, సరి అయిన సిద్ధపాటు ఏమీ లేకుండా పర్వాలేదే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, దానితో నడిపించేసుకోవచ్చులే అనే దానికి కాదు, కుదరదు. Some do so fanatically, but it is wrong. కొందరు ఇలా మూఢత్వంతో చేస్తారు, కానీ అది తప్పు. You have to prepare prayerfully. చూడండి, నీ మటుకు నీవు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడాల్సిందే. When you fulfill human responsibility, God the Holy Spirit will surely do his job. ఇక మానవ సంబంధమైన మన బాధ్యతల్ని మనం నెరవేర్చినప్పుడు దేవుడు తన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. Today also you can enjoy this promise. నేటి దినాన్న కూడా నీవు ఈ వాగ్దానాన్ని ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. During the course of this day, మరి ఈ దినమంతట్లో కూడా please try to share gospel to someone claiming this promise. మరి దయచేసి ఈ వాగ్దానాన్ని కోరుకుంటూ ఎవరితోనైనా సువార్తను పంచుకో. You yourself can experience the fulfillment of this promise. ఇక నీ మట్టుకు నీవే ఈ వాగ్దాన నెరవేర్పుని నువ్వు అనుభవించగలవు. Just try today. మరి ఒక్కసారి ఈ రోజు నువ్వు ప్రయత్నం చేసి Just చూడు. speak to one person. ఒక వ్యక్తితో మాట్లాడు. Lord, help me what to speak, fulfill this promise. You ask the Lord. దేవా, ఈ సమయంలో నేనేం మాట్లాడాలి? నువ్వు ఆ వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానం నెరవేర్చవా అని అడుగు. The Lord will surely fulfill it. దేవుడు తప్పక నెరవేరుస్తాడు. May God help you throughout this day. ఈ దినమంతా కూడా దేవుడు నీకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.